త్రాగుడుకు వ్యసనానికి బానిసైన తమ్ముడా, ఇక జీవితం అంతా అందులోనే చచ్చిపోతావా? మారవా? ఈరోజు తాగుడు వ్యసనానికి బానిస వైపై మాటలు పడతా ఉన్నావు. కట్టుకున్నవారు కన్నవారు అందరూ తిడతా ఉన్నారు, సమాజం వస్తూ ఉంది. నేను అంటాను, ఈ రోజుతో అది ముగింపు. ఇక రాబోతున్న రోజుల్లో నీ మార్పు చూసి నీ ఇంటి వారు, నీ సమాజం నివ్వెరపోయే సాక్ష్యం నీలో నుంచి లేచిద్ది. లేవాలి, లేవాలి, లేవాలి. అతడేనా ఇతడు? ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి? ఏమిటి మార్పు? ఒకప్పుడు వాడిని చూస్తే తిట్టాలనిపించేది, ఇప్పుడు వాడిని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. యేసు ప్రభులోకి వెళ్ళి వాడు ఎంత గొప్పగా మారిపోయాడు. యేసు ప్రభు జీవితాలు మార్చే దేవుడు వాణిని కూడా దర్శించాడో. ఇప్పుడు వాడు వ్యసనపరుడుగా లేడో, వాడు త్రాగుబోతుగా లేడో, వాడు డ్రగ్స్కు బానిసై లేడో, వాడు వాటి నుంచి విడుదల పొందాడో. ఆ అమ్మాయి ఇప్పుడు అలా లేదో, ఒకప్పుడు అలా ఉంది, ఇప్పుడు లేదో. ఆ అమ్మాయి జీవితంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఈరోజు ఆ అమ్మాయిని చూస్తుంటే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది, 2 చేతులెత్తి వందనాలు చెప్పాలనిపిస్తుంది. ఒకప్పుడు అదే అమ్మాయిని చూసినప్పుడు అసహ్యమైన ఆలోచనలో, అసహ్యమైన వ్యక్తిగా కనపడే అదే మనిషి ఈరోజు గొప్ప మార్పులో కనపడతా ఉంది. దేవదూతలా కనపడతా ఉంది, దేవుని సాక్షిలా కనపడతా ఉంది. మారిన నీ జీవితం అనేకులకు సాక్ష్యం కావద్దా తమ్ముడా, చెల్లి?